అటు కేంద్ర మంత్రి బండి సంజయ్కి తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. విచారణకు సహకరిస్తే ఏం జరిగిందో తెలుస్తుంది అని అంటున్నారు ఆది శ్రీనివాస్. భావోద్వేగంతో బండి సంజయ్ ప్రసంగాలు చేయడం కాదు, కొడుకుని పోలీసులకు అప్పగిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అంటున్నారు ఆది. తన కొడుకు తప్పు చేస్తే శిక్షించాలంటున్న బండి సంజయ్ చట్టానికి సహకరించాలి అని చెప్తున్నారు ఆది శ్రీనివాస్. ఎపిసోడ్ మన నిన్న నుంచి 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. చట్టం తన పని తను చేసుకొని పోతుంది. వారు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలు ఉన్నారు కాబట్టి చట్టానికి సహకరించాలి. చట్టంకు జరిగినటువంటి అంశాలు చెప్పే క్రమంలో తప్పులు ఏం జరిగిందనేది విచారణకు సహకరిస్తే తెలుస్తుంది. ఎవరి విషయంలో అయినా ఆ చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నిన్న కరీంనగర్లో బండి సంజయ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈ సమాజమే నా కుటుంబం భావిస్తున్న తరంలో నా కుటుంబం మీద రాలేసి నా కుటుంబాన్ని బజార్ పాలు చేస్తే తప్పు నాదన్నా. మీ అందరికి క్షమాపణలు నేను చెప్తున్నాను. ఎందుకంటే నా కొడుకు టైం ఇవ్వలే, నా కొడుకుతోనే మాట్లాడలే. మీరే తమ్ముళ్ళు అనుకున్నా, మీరే కొడుకులు అనుకున్నా. పొరపాటు చేసింది నేనన్నా. నా కొడుకు టైం ఇవ్వకపోవడం పొరపాటు నేను చేసినన్నా. నేనే నాకు తప్పు చేసింది. నేను క్షమాపణ చెప్తున్నాను మీ అందరికీ. కానీ తప్పు ఇవ్వకుండా బయటకు వస్తానని నా కొడుకు నాకు మాట ఇచ్చిందన్నా. తప్పకుండా వస్తాను మాట ఇచ్చిందన్నా. నిజంగా తప్పు చేస్తే నా కొడుకును కూడా నాకు క్షమించన్నా. ప్రసక్తి లేదన్నా. కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారం నమ్మకండి.